ఈ రోజు వచ్చేసి మేము హైదరాబాద్ నుంచి అయితే ఒంగోలు వచ్చాము. ఈ గోవా కట్ అయితే సుమారు ఒక నెల రోజులు అవుతుంది. ప్లాస్టింగ్ కి, పెయింటింగ్ కి, ప్లంబింగ్ కట్టాము. వర్క్ అయితే అయిపోయింది. ఒక 40 ఫీట్ల బారు, 70 ఫీట్ లైట్ ఉంటుంది. ఈ గోవా మొత్తం సాయంత్రంలో విప్పేసి డీసీఎం బుక్ చేసుకొని మెటీరియల్ తీసుకుని అయితే హైదరాబాద్ అయితే వెళ్ళిపోవాలా. అది యాక్చువల్గా దీనికి వచ్చేసి సెంటరింగ్ సుత్తు వాడతారు. కాకపోతే ఏంటంటే సెంటరింగ్ సుత్తు బదులు ఇదే తెచ్చుకోవాలి. ఎందుకంటే ఆ సుత్తి 2 దెబ్బలు వేస్తే ఇరిగిపోతుంది. దీన్ని వచ్చేసి 3 ఫీట్ల పైప్ అంటారు. ఏది లేకపోయినా ఉండాలి, కానీ సేఫ్టీ బెల్ట్ మాత్రం ఉండాలి ఖచ్చితంగా వర్క్ చేస్తారు. ఎందుకంటే ఒక 70 ఫీట్ లైట్, 80 ఫీట్ లైట్ ఎక్కువ రిస్క్ కదా. దీనికి వచ్చేసి 1, 2, 3, 4, 5, 6 కప్పులు 10 ఫీట్లు నిలపంటారు. ఉందా గురు అన్న, ఇది ఎంత బరువు లేదురా. నెక్స్ట్ ఇది రాజానా సుత్తిమే వద్దు వచ్చేసింది. దీనికి వచ్చేసి 8 ఫీట్ల పైప్ అంటారు. దీనికి 8 ఫీట్ల పైపు, 6 ఫీట్ల పైపు ఉంటుంది, 8 ఫీట్ల పైపు ఉంది. 2 రకాలు ఉంటాయి. ఇంకా శంకరనా శంకరనా రాజనా ఒకటి పెట్టుకోరా. ఇక్కడ పెట్టుకుని ఏదో ఒకటి మాట్లాడుతుండే. పైప్ ఎందుకో అదెందుకో కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది, లాభం ఉంటుంది అని చెప్పురా. అది గ్రీన్ లైట్ వెలుగుందిలే చూడు, చిన్న సుక్క తెలుగు ఉంటుంది, చిన్న లైట్ వెలుగు ఉంటుంది చూడు. రివర్స్ రివర్స్ తిప్పురా. ఇక్కడ ఇక్కడ ఎట్టుకో. ఇప్పుడు ఈ బాక్స్ కంప్లీట్. నెక్స్ట్ ఈ బాక్స్ డైరెక్ట్ ఇక్కడ ఈ 2 లింకులు ఉన్నాయి కదా, 2 లింకులు ఇలా తీసేయాలా. మనం ఏంటంటే ఇగో ఈ లింక్ ఉందా, ఇలా ఈ లింక్ ఏంటంటే ఇలా పెట్టుకోవాలా. ఈ లింక్ కూడా సేమ్ ఇలా పెట్టుకోవాలి. రాజుబాయ్ రావు. థాట్ చాలా టైట్ ఉందిరా. లూజ్ అయిపోయి రాజుబాయ్. దీనికి వచ్చేసి ఎదులు 6 ఫీట్ల పైప్ అంటారు. దీనికి 6 ఫీట్ల పైపు. అది ఒక బాక్సు 8 ఫీట్ల బాక్సు, 6 ఫీట్లు 2 బాక్సులు, 8 ఫీట్లు 2 బాక్సులు, 6 ఫీట్లు 4 బాక్సులు, మొత్తం 6 బాక్సులు. నరసింహన్ ఇది చూడరా ఎలా చేసినారు. ముంచినారా తాడు. లింక్ మార్చుకోలే. దేని మీద ఈ గోవా పడిపోకుండా ఆగి ఉందంటే ఇగో ఈ తాలు మీద 1, 2, 3, 4 మొత్తం 5 తాళ్ళ మీద ఈ గోవా ఆగి ఉంది. నరసింహన్న రాజుబాయ్ శంకరన్న ఎవరున్నాడా? శంకరన్నా వదిలేలా? ఒక ఫ్లోర్ కంప్లీట్ అయినట్టు. ఇప్పుడు ఏంటంటే 1:30 అయింది. తినేసి వచ్చి మిగతా గోవా మొత్తం ఇప్పేస్తాం అనమాట.
పైన వచ్చేసాడు అంటే ఇంకొక 3 నెలల ఫ్లైట్ అంటే 30 ఫీట్ లైట్ ఉంది కరెక్ట్ గా, అది ఇప్పుడు ఇప్పేవాళ్ళ. యాక్చువల్ గా మాకు లేట్ అయిపోయింది, ఎందుకంటే డీసీఎం బుక్ చేయడానికి వెళ్ళాము. ఇప్పుడు ఏంటంటే మెటీరియల్ మేమిద్దరం మొత్తం ముగ్గురు మంది కదా. ఇగో అన్నా తీసుకో, ఓకే అలా చేతికి అందించుకోవాలి. మూడు ఫీట్లు అయితే అందదు, 6 ఫీట్లు అయితే సింపుల్ గా అందిపోద్ది. ఇగో 3 ఫీట్లు కష్టం అందడం. ఆస్పాస్ ఏమో టైం అవుతుంది, చీకటి అవుతుంది. ఆగయ్యా కెమెరాకు ఇలా చేతికి అందించుకోవాలన్నమాట మెటీరియల్. ఇందా గురు देखो Okay. పైపు देखो. ఓకేనే, మొత్తానికైతే కింద మీద పడైతే ఎలాగో గోవా అయితే తిప్పేసాము. లాస్ట్ ఒక బాక్స్ ఉంది, పట్టుకో అన్న, గట్టి పట్టుకో రాజుభాయ్. ఓకే बात करो, जल्दी काम करने में, जल्दी काम करो. खाता में खाता. పట్టుకో గట్టిగా, నేను అలా కప్పు తినడానికి వస్తాను. మొత్తం గట్టిగా తర్వాత అంటే వెళ్ళిపోతాను. ఊరు పెట్టుకోరే, డేంజర్ వరకు అయిపోతుంది. లేదులే అంటే కిందకి వచ్చామని బెల్ట్ తీసానండి. పట్టుకో అన్న, ఇలా శారేసాను, వదిలే అది ఇట్టి శారేసి, అది తీసేందా, అది నువ్వు తీవయ్యా, తీసే. ఓ డివిజన్ వచ్చేసింది, టైం అయిపోయింది అనమాట. అందుకోసమే చాలా తొందరగా ఇప్పేసాము. పైకి గోవా మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది, చూడండి పైకి. ఓకేనా, ఇప్పుడు డీసీఎం వచ్చింది, మెటీరియల్ అన్ని ఎక్కించేస్తాం అనమాట. ఒంగోలు నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతాము, మెటీరియల్ మొత్తం లోడింగ్ చేస్తాం. బై నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. జై హింద్. బాయ్ ఒంగోలు.